రాజ్యాంగబద్ధంగా ఎదిగిన రాజ్యాంగేతర శక్తి బాల్ ఠాకరే. అవస్థలో ఉన్న వ్యవస్థను తన చెప్పు చేతల్లోకి తీసుకున్న వ్యక్తి బాల్ ఠాకరే. మరాఠీ ప్రజల కోసం తన ప్రాణం ఇవ్వడానికైనా ప్రాణం తీయడానికైనా సిద్ధమన్న నాయకుడాయన. భూమిపుత్రుల సిద్ధాంతంతో తెరపైకొచ్చి కరడుగట్టిన ప్రాంతీయ తత్వంతో ముందుకెళ్లిన శివసేనను అడుగడుగు నడిపించిన మరాఠా యోధుడు బాల్ ఠాకరే. మనం ఇప్పుడు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూస్తున్నాం. ఆయన కుమారుడు ఉద్ధవ్ ఠాకరే, అలాగే మనవడు ఆదిత్య ఠాకరే. చివరిసారిగా బాల్ ఠాకరే వీడియో ప్రసారం ద్వారా విన్న దృశ్యాలు మనం ఉదయం నుంచి చూసాం. ఆయనకి ఇక ఓపిక అయిపోయిందని, ఇప్పటి వరకు తాను చేయాల్సింది చేశాను మరాఠా ప్రజల కోసం, దేశం కోసం అని, ఇక తన వారసులుగా తన కుమారుడు ఉద్ధవ్ ఠాకరే అలాగే తన మనవుడు ఆదిత్య ఠాకరేను అందరూ ఆశీర్వదించి తనను అభిమానించినట్టే అభిమానించాలని ఆయన కోరుకున్నారు. అలాగే తన కుమార సమానుడైన రాజ్ ఠాకరేను కూడా విభేదాలు వదిలి తమతో కలిసిపోవాలని కూడా ఆయన ఆ వీడియో టేప్లో మాట్లాడారు. ప్రస్తుతం ఎంఎన్ఎస్ పార్టీ అధినేతగా ఉన్నారు రాజ్ ఠాకరే. బాల్ ఠాకరే దేశ రాజకీయాల్లో పెద్దగా పరిచయం అక్కర్లేని పేరిది. నడిపేది ఓ ప్రాంతీయ పార్టీ అయినా దేశవ్యాప్తంగా జాతీయ భావాన్ని రగిల్చారు ఠాకరే. కరడుగట్టిన ప్రాంతీయవాది అని విమర్శించిన, అరాచకవాదని ప్రత్యర్థులు ఆడిపోసుకున్నా తాను నమ్మిన సిద్ధాంతం కోసం తనువు చాలించడానికి కూడా వెనుకాడని తత్వం బాల్ ఠాకరేది. స్వాతంత్ర్యం వచ్చాక భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటయ్యాయి. అందులో బాంబే ప్రెసిడెన్సీలో మరాఠీ మాట్లాడే పౌరులకు ఓ రాష్ట్రం కావాలన్న పోరాటం మొదలైంది. ఆ ఉద్యమ ఫలితంగా 1960లో మహారాష్ట్ర, గుజరాత్లు ఏర్పాటయ్యాయి. ఆ టైంలో హైదరాబాద్లో మరాఠీ మాట్లాడే ప్రాంతాలను కూడా మహారాష్ట్రలో చేర్చారు. అప్పటికే గుజరాతీలు, మార్వాడీ ప్రజలు ఎక్కువగా ముంబైలో స్థిరపడ్డంతో ఉద్యోగ వ్యాపారాల్లో వారి ప్రాబల్యం ఎక్కువగా ఉండేది. దీన్ని నిరసిస్తూ మార్మిక్ అనే వారపత్రికలో ఓ కార్టూనిస్టు తన వ్యంగ్య చిత్రాలతో వలస వ్యతిరేక భావాలను మరాఠా ప్రజల్లోకి తీసుకెళ్లాడు. ఆ కార్టూనిస్ట్ ఎవరో కాదు, బాలాసాహెబ్ ఠాకరే. రాతలతో ఏదీ సాధ్యం కాదని చేతలతో ముందుకెళ్లాలన్న యోచనతో 1966 జూన్ 19న శివసేనను స్థాపించాడు. అప్పటికే శివసేన రాజకీయ సంస్థ కాదని స్పష్టం చేసిన ఠాకరే 1971 వరకు ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఇప్పటి వరకు శివాజీ పార్క్ లో ఆయన పార్థివ దేహాన్ని అనేక మంది అభిమానులు, కార్యకర్తలు, సినీ రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు. ఇంకా లక్షల సంఖ్యలో బయట అభిమానులు వెల్లువల ఆయన కడసారి చూపు కోసం వేచి చూస్తూ ఉన్నారు. అందరూ లోపలికి వచ్చి దర్శించుకోవడం సాధ్యమయ్యే పని కాదు కాబట్టి ప్రస్తుతం శివాజీ పార్క్ నుంచి ఆయన పార్థివ దేహాన్ని వాహనం మీదకు తరలించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆయన అభిమానులు, కార్యకర్తలు, పోలీసులు కూడా అందులో నిమగ్నమై ఉన్నారు. అనేక మంది లక్షల సంఖ్యలో అభిమానులు ఆయన్ను దూరం నుంచైనా ఒక్కసారైనా చూసి తమ అధినేతను, తమ అధినాయకుణ్ణి చివరి చూపు చూసిన భాగ్యం కోసం బయట లక్షల సంఖ్యలో అభిమానులు శివాజీ పార్క్ బయట ఎదురు చూస్తూ ఉన్నారు. మనం ప్రత్యక్ష ప్రసారం ద్వారా దృశ్యాలు చూస్తూ ఉన్నాం. అభిమానుల తపన కూడా మనం చూడొచ్చు. వారి పార్థివ దేహాన్ని తీసుకెళ్తూ ఉంటే ఒక్కసారైనా తమ చేత్తో స్పృశిస్తే ఆ భాగ్యం వాళ్లకు చివరిగా గుర్తుండిపోతుంది అనే ఆతృతతో అందరూ ముందుకొస్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం.
ముంబై కా షేర్ మోగబోయింది. అనేక లక్షల మంది అభిమానులు, కార్యకర్తలు ఇప్పటివరకు ఆయన పార్థివ దేహాన్ని దర్శించుకున్నారు. అలాగే అనేక మంది సినీ రాజకీయ ప్రముఖులు వచ్చి ఆయన పార్థివ దేహాన్ని దర్శించుకున్నారు. ఇక ఆయన అంతిమ సంస్కారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటివరకు ఆయనపై కప్పి ఉంచిన, గౌరవ సూచకంగా ఉంచిన భారత జాతీయ పతాకాన్ని ఇప్పుడే ఆయన కుమారుడు ఉద్ధవ్ ఠాకరేకు పోలీసులు అప్పగించారు. దీన్ని ఒక గౌరవ లాంఛనంగా చూస్తారు. ఇక బాల్ ఠాకరే జీవితం గురించి ఒకసారి మాట్లాడుకుంటే ఆయన ఎప్పుడూ చెప్తూ ఉండేవారు, నేను మరాఠా పుత్రుణ్ణి, ఆ తర్వాతే భారతీయుణ్ణి అని. ఈ మాటలు చాలు బాల్ ఠాకరే తన మాతృభూమికి ఎంత ప్రాధాన్యమిస్తాడో చెప్పడానికి. మరాఠీ మనూస్ అంటే మరాఠీలకే మహారాష్ట్ర అన్న నినాదమే ఆయన్ను నడిపించింది, రాజకీయంగానూ గెలిపించింది. పార్టీలో చీలికలు వచ్చినా, కన్నపేగు దూరమైన ముంబై కా షేర్గానే ఠాకరే జీవితమంతా నడిచింది. ఓ రాజకీయ నాయకుడి జీవితంలో ఏముంటాయి? గెలుపు ఓటములుంటాయి. కానీ బాల్ ఠాకరే జీవితంలో ఉద్యమాలు, పోరాటాలే ఉన్నాయి. ఆరోపణలు ఎన్ని వచ్చినా, ఎవరేమనుకున్నా తాను నమ్మిన దారిలోనే అడుగులేసిన నాయకుడు బాల్ ఠాకరే. కరడుగట్టిన హిందుత్వవాదిగా విమర్శలు ఎదుర్కొంటూ ఉన్న శివసేనను వెన్నంటి ఉండి నడిపించాడు. ఆయన అంతిమ సంస్కారానికి సిద్ధమవుతున్న కుమారుడు ఉద్ధవ్ ఠాకరేని మనం చూడొచ్చు. ఇన్నాళ్ళు ఒక తండ్రి చాటు బిడ్డగా ఉన్న ఉద్ధవ్ ఇవాళ తన కుటుంబానికి, శివసేన పార్టీకి, ఆ మాటకొస్తే మొత్తం ముంబైకి, మహారాష్ట్రకి ఒక పెద్ద దిక్కుగా మారాల్సిన పరిస్థితి వచ్చింది. ఆయన చివరిసారిగా చెప్పిన మాటలు కూడా అవే. నన్ను అభిమానించినట్టే, నన్ను పైకి తీసుకొచ్చినట్టే నా కుమారుడు ఉద్ధవ్ ఠాకర్ను, నా మనవడు ఆదిత్య ఠాకరేను కూడా మీరందరూ అభిమానించాలి అని చెప్పారు. ఉద్ధవ్ ఠాకరే విషణ్ణ వదనంతో తన తండ్రి అంతిమ సంస్కారానికి కావాల్సిన ఏర్పాట్లని చేస్తున్నారు. ఆ దృశ్యాలు మనం శివాజీ పార్క్ నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూస్తూ ఉన్నాం. తమ కుటుంబ పెద్ద ఇక కనిపించడు అని ఆలోచన వస్తేనే ఆ కుటుంబం ఎంతో కుమిలిపోతోంది. మనం చూస్తాం ప్రస్తుతం తన మనవలు, బాల్ ఠాకరే మనవలు కంట నీరు పెట్టుకుంటున్నారు. ఇప్పటి వరకు నిన్నటి నుంచి ఆయన సజీవంగా లేకపోయినా ఒక సింహం తమ ముందు కనిపిస్తోందనే ధైర్యంతో ఉన్నారు. కానీ కొద్ది క్షణాల్లో ఇక కనిపించదు మరాఠా సింహం అని ఆలోచించుకుంటుంటే కుటుంబ సభ్యులే కాదు, అభిమానులే కాదు, యావత్ ముంబై కన్నీరు పెడుతోంది.
బాల్ ఠాక్రే వ్యవహారం, ఆయన శైలి అంతా విభిన్నంగా ఉండేది. విషయం ఏదైనా సూటిగా సుత్తి లేకుండా చెప్పడం ఠాక్రేకి అలవాటు. ఆ నోటి దురుసు, మొండితనమే ఆయనకంత పేరు తెచ్చిపెట్టింది. ముంబైని తన కాళ్ల కిందకు తెచ్చింది. కోపం వస్తే ఎవరినైనా కడిగి పారేయడం ఆయన అలవాటు. అది ప్రతిపక్ష నేత అయినా, పాత్రికేయులైనా, ఎంత పెద్ద ప్రముఖుడైనా సరే టైగర్ ధాటి ముందు నోరు మూసుకోవాల్సిందే. ముంబై మీద ఏగ కూడా వాలనిచ్చేవారు కాదు ఠాక్రే. ఓ సందర్భంలో నేను మొదట భారతీయుణ్ణి, ఆ తర్వాతే మరాఠీను అన్న సచిన్ వ్యాఖ్యల మీద గయ్యమన్నారు. ముంబైకి చెందిన అంబానీ సోదరులు గుజరాత్లో ఫ్యాక్టరీలు పెట్టడం మీద తనదైన శైలిలో విమర్శించారు. 2010లో మై నేమ్ ఈజ్ ఖాన్ సినిమా తీసినందుకు, షారూక్ మీద, పాకిస్తానీ క్రికెటర్ను పెళ్లాడినందుకు సానియా మీర్జా మీద విరుచుకుపడ్డారు. ఠాక్రే నియంతలా వ్యవహరిస్తారన్న విమర్శలున్న శివసేనను దేశాన్ని కాపాడే శక్తిగా ఎదిగిన నేత బాల్ ఠాక్రే.